ఒక వెహికల్ ని రన్ చేయడానికి ఫ్యూయల్ ఎంత ముఖ్యమో సేమ్ అలాగే ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశం రన్ అవ్వాలన్నా దానికి క్రూడ్ ఆయిల్ అనేది అంతే ముఖ్యం. ప్రతి దేశం కూడా డైరెక్ట్ గానో లేదా ఇండైరెక్ట్ గానో క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడే ఉంటుంది. అయితే రీసెంట్ గా జరుగుతున్న యుద్ధాల కారణంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ ధరలు అనేవి ఒక లిమిట్ ని దాటి పెరిగితే అది ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలని నాశనం చేస్తుంది. దీనివల్ల అత్యధికంగా ఎఫెక్ట్ అయ్యే దేశాలు అమెరికా, చైనా అండ్ ఇండియా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకునే దేశాలు ఇవే. సో ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే ప్రపంచం మొత్తం ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఎకనామిక్స్ లో దీన్నే డామినో ఎఫెక్ట్ అంటారు. అయితే అసలు డామినో ఎఫెక్ట్ అంటే ఏంటి? ప్రపంచానికి కేవలం 2% మాత్రమే ఆయిల్ ని సప్లై చేసే ఇరాన్ మీద దాడి జరిగితే అది ప్రపంచ దేశాలు అన్నింటినీ ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది? ఇండియాలో నార్మల్ డేస్ లోనే డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైసెస్ దాదాపు 100 to 110 రూపీస్ దాటేస్తున్నాయి. ఎలాంటప్పుడు క్రూడ్ ఆయిల్ క్రైసిస్ వస్తే అది మన ఇండియన్ ఎకానమీని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందో నేను ఈ ఎకనామిక్ కేస్ స్టడీలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మీకు ఏం అర్థం కావాలన్నా ముందు మీకు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. అవేంటంటే మీలో కొంతమందికి క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు. క్రూడ్ ఆయిల్ అనేది ఒక రా మెటీరియల్. మనం ఒక చైర్ని తయారు చేయడానికి చెక్కని ఎలా వాడతామో సేమ్ అలాగే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అండ్ ఎల్పిజి లాంటి ప్రొడక్ట్స్ క్రూడ్ ఆయిల్ ని రిఫైనింగ్ చేసే ప్రాసెస్ లో బయటికి వస్తాయి. క్రూడ్ ఆయిల్ అనేది అన్ని దేశాల్లో దొరకదు. ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు మాత్రమే ఈ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే సప్లై అనేది లిమిటెడ్ గా ఉంటుందన్నమాట. సో ఎకనామిక్స్ లో ఉన్న ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఒక వస్తువుకి సప్లై లిమిటెడ్ గా ఉండి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటే దాని ధర జనరల్ గానే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఆల్రెడీ లిమిటెడ్ గా ఉన్న సప్లైకి ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ వస్తువు యొక్క ధర అసాధారణంగా పెరిగిపోతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. 1973, 1979, 1990 అండ్ 2008 ఇలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఒక్కసారిగా పెరిగి ప్రపంచ దేశాలని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి నెట్టేశాయి. అయితే యుద్ధాలు జరిగినా లేదా ఒపెక్ దేశాలు ప్రొడక్షన్ని తగ్గించినా అది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడానికి కారణమవుతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది ఒక లిమిటెడ్ సోర్స్. దాని ఉత్పత్తిలో కొద్దిపాటి మార్పు వచ్చినా అది ఇమ్మీడియట్గా దాని ధరలు పెరగడానికి కారణమవుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు మనలో చాలా మంది పెట్రోల్ అండ్ డీజిల్ లాంటి ఫ్యూయల్స్ యొక్క ప్రైజెస్ మాత్రమే పెరుగుతాయి అనుకుంటారు. ఒకవేళ మీరు అలా అనుకుంటే యు ఆర్ రాంగ్. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే మనం డైలీ యూజ్ చేసే దాదాపు అన్ని వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. దీన్నే డామినో ఎఫెక్ట్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందో చెప్తా చూడండి. మీలో చాలా మంది ఇంటర్నెట్లో ఎలాంటి వీడియోస్ చూసే ఉంటారు, అవునా? ఒక ఆబ్జెక్ట్లో వచ్చిన ఒక చిన్న మూమెంట్ దానికి లింక్ అయి ఉన్న అన్ని వస్తువులని కొలాప్స్ అయ్యేలా చేస్తుంది. దీన్నే డామినో ఎఫెక్ట్ అంటారు. ఇది ఎకనామిక్స్లో ఎలా పనిచేస్తుందంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా డైరెక్ట్ గానో లేదా ఇండైరెక్ట్ గానో క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడే ఉంటుంది. బికాస్ ఫ్యూయల్ లేకుండా వెహికల్స్ రన్ అవ్వవు. వెహికల్స్ లేకుండా ట్రాన్స్పోర్టేషన్ జరగదు. ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్రొడక్షన్ ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఒక దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. అందుకే దీన్ని డామినో ఎఫెక్ట్ అంటారు. అర్థమైందా? ప్రెజెంట్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయిల్ ఇరాన్ దేశంలో ఉన్న ఆయిల్ రిగ్స్ ని టార్గెట్ చేసినా లేదా ఆయిల్ ప్రొడక్షన్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డ్యామేజ్ చేసినా అప్పుడు ఇరాన్ దేశంలో క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ లో సప్లై తగ్గిపోయి ఇమ్మీడియట్ గా డిమాండ్ పెరిగిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆయిల్ యొక్క ప్రైజెస్ పెరిగిపోతాయి అన్నమాట. సో యుద్ధాల వల్ల ఆయిల్ ప్రైజెస్ ఎలా పెరుగుతాయో మీకు అర్థమైంది కదా. అయితే దీనివల్ల విదేశాల నుండి ఎక్కువగా వస్తువులని ఇంపోర్ట్ చేసుకునే ఇండియా లాంటి దేశాలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తా చూడండి. ప్రాబ్లం నెంబర్ 1, రైజ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ అది మన దేశం యొక్క అవసరాలని తీర్చడానికి సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి సంవత్సరం ఇండియా విదేశాల నుండి దాదాపు 230 మిలియన్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటే మన దేశంలో కేవలం 30 మిలియన్ టన్స్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. దీని అర్థం టోటల్ క్రూడ్ ఆయిల్లో 12% మాత్రమే మనం ఓన్గా ప్రొడ్యూస్ చేసుకుంటే 88% ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందుకే ఇండియాని ఆయిల్ డిపెండెంట్ కంట్రీ అంటారు. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే మన దేశాన్ని నడపడానికి గవర్నమెంట్ ప్రతిరోజు మినరల్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ గ్రెయిన్స్ అండ్ కెమికల్స్ లాంటి ఎన్నో రకాల వస్తువులని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి విదేశాల నుండి మన దేశానికి ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీనికి సంబంధించిన డేటా నేను స్క్రీన్ మీద ఇచ్చా చూడండి.
అయితే ఇందులో మెజారిటీ ఇంపోర్ట్స్ అన్నీ కూడా సముద్ర మార్గం నుండే వస్తాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ నుండి లేదా వెస్టర్న్ కంట్రీస్ నుండి ఇండియాకి ఏ షిప్ రావాలన్నా అది ముఖ్యంగా 3 సీ రూట్స్ నుండి వస్తుంది. ఒకటి ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న సూయజ్ కెనాల్ నుండి, 2 ఇరాన్ అండ్ యుఏఈ మధ్య ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుండి, 3 ఆఫ్రికా కాంటినెంట్ చివరి పాయింట్ అయిన కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుండి. ఈ 3 మార్గాల నుండి వెస్టర్న్ కంట్రీస్ నుండి షిప్స్ వస్తాయి. సో జనరల్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని తగ్గించడానికి చాలా కంటైనర్ షిప్స్ సూయజ్ కెనాల్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుండే వస్తాయి. కానీ ఒకవేళ మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు ఇంకా పెరిగి పెద్దవైతే దాని ప్రభావం ఈ 2 సీ రూట్స్ మీద పడుతుంది. ఒకవేళ అలా జరిగితే ఇంకా వెస్టర్న్ కంట్రీస్ నుండి ఈస్ట్ సైడ్కి వచ్చే ప్రతి షిప్ కూడా ఆఫ్రికా ఖండాన్ని మొత్తం చుట్టి రావాలి. దీనివల్ల మేజర్గా 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి టైం, దూరం పెరగటం వల్ల ట్రాన్స్పోర్ట్ చేసే టైం కూడా పెరిగిపోతుంది. 2 ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, షిప్స్లో ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అవడం వల్ల ఓవరాల్గా విదేశాల నుండి ఇండియాకి ఇంపోర్ట్ అయ్యే ప్రతి వస్తువు యొక్క ధర పెరిగిపోతుంది. బికాస్ ఒక వస్తువు యొక్క ధర కేవలం దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మీద మాత్రమే కాకుండా అది ఫైనల్గా కస్టమర్ చేతికి రావడానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది కేవలం పెట్రోల్ అండ్ డీజిల్ మీద మాత్రమే కాకుండా ఓవరాల్గా అన్ని వస్తువుల యొక్క ధరని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2, ఎఫెక్ట్ ఆన్ ఫారెక్స్ రిజర్వ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రతి దేశం కూడా విదేశాల నుండి వస్తువులని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటికి పేమెంట్స్ చేయడానికి కొంత డబ్బుని వాళ్ళ సొంత కరెన్సీలో కాకుండా ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేయబడిన అమెరికన్ డాలర్స్లో దాచిపెట్టుకుంటుంది. దీన్నే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. సో ఒక దేశం నుండి మనం ఏమైనా కొనుక్కున్నప్పుడు వాళ్ళకి పే చేయాల్సిన డబ్బు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ నుండి పే చేస్తారు. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగినా లేదా ట్రాన్స్పోర్టేషన్ యొక్క కాస్ట్ పెరిగినా దాని ప్రభావం ఆ దేశం యొక్క ఇంపోర్ట్స్ మీద పడి ఓవరాల్గా ఇంపోర్ట్స్ యొక్క కాస్ట్ పెరిగేలా చేస్తుంది. అంటే ఒక దేశ గవర్నమెంట్ ఇంతకు ముందుతో పోలిస్తే అవే ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట. దీనివల్ల ఒక దేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ స్లోగా తగ్గిపోవడం స్టార్ట్ అవుతాయి. ఎకానమీకి ఇది అస్సలు మంచిది కాదు. 1991లో గల్ఫ్ దేశాల్లో జరిగిన యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. అది మన ఇండియన్ ఎకానమీని చాలా దారుణంగా ఇంపాక్ట్ చేసింది. యుద్ధానికి ముందు $13 ఉండే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ గల్ఫ్ వార్ జరుగుతున్న టైంలో $31కి పెరిగిపోయింది. దీనివల్ల ఇండియన్ ఎకానమీ బాగా ఎఫెక్ట్ అయ్యి మన ఫారెక్స్ రిజర్వ్స్ దాదాపు ఖాళీ అయిపోయాయి. ఎంతలా అంటే 1991 ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో మన దేశ గవర్నమెంట్ దగ్గర కేవలం $1 బిలియన్ విలువైన ఫారెక్స్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. అవి మన దేశాన్ని ఒక 3 వారాల పాటు నడిపించడానికి మాత్రమే సరిపోతాయి. అంటే మీరే అర్థం చేసుకోండి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఒక దేశ ఆర్థిక వ్యవస్థని ఏ స్థాయిలో నాశనం చేస్తాయో. 1991లో మన దేశానికి వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ని అప్పటి పీఎం అయిన పివి నరసింహారావు గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారు కలిసి దేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా విదేశీ పెట్టుబడులు ఆకర్షించి మళ్ళీ ఫారెక్స్ రిజర్వ్స్ని పెరిగేలా చేశారు. ఇది ఒక సెపరేట్ స్టోరీ. నేను ఆల్రెడీ మన ఛానల్లో దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో పోస్ట్ చేశాను. వీలైతే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3, రైజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మనం డైలీ యూజ్ చేస్తున్న వస్తువుల యొక్క ధరలు పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. జనరల్గా ఆయిల్ ప్రైజెస్ పెరిగిన ప్రతిసారి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు దానివల్ల విదేశాల నుండి ఇండియాకి వచ్చే వస్తువుల యొక్క ధరలు పెరిగి ఓవరాల్గా దేశ గవర్నమెంట్ ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ లాస్ మొత్తాన్ని గవర్నమెంట్ సోలోగా భరించదు. దీన్ని కవర్ చేయడానికి ప్రజల మీద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సులు వేసి గవర్నమెంట్కి వచ్చిన నష్టాన్ని కవర్ చేస్తుంది. అందుకే మీరు గమనిస్తే ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిన ప్రతిసారి దేశంలో ఓవరాల్గా అన్ని వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. కానీ ఈ మార్పుని మనం పెద్దగా గమనించాం. మన దృష్టి ఎప్పుడూ కూడా పెట్రోల్ అండ్ డీజిల్ మీద మాత్రమే ఉంటుంది. బట్ నిజం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఒక $10 పెరిగితే అది మన దేశంలో 0.4 to 0.5% ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణమవుతుంది. 0.5% అంటే చూడటానికి పెద్ద ఎక్కువేం కాదు అనిపిస్తుంది, అవునా? కానీ ఎకనామిక్స్ మీద కాస్త ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. బికాస్ ఒక ఎకానమీ హెల్దీగా రన్ అవ్వాలంటే అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ 2 to 3% కంటే ఎక్కువ ఉండకూడదు. అలాంటిది క్రూడ్ ఆయిల్ ప్రైస్ వల్ల అది మరొక 2%కి పెరిగితే అది స్లోగా ఒక ఫైనాన్షియల్ క్రైసిస్కి దారితీస్తుంది. అర్థమైందా? సో ఇలాంటి గ్లోబల్ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవడానికే మన ఇండియన్ గవర్నమెంట్ ఇరాన్ నుండి కాకుండా రష్యా నుండి అత్యధికంగా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. 2019లో అమెరికన్ గవర్నమెంట్
ఇరాన్ దేశం మీద శాంక్షన్స్ విధించాక ఇండియా ఇరాన్ నుండి ఆయిల్ని కొనడం తగ్గించేసి దానికి బదులుగా రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ప్రెజెంట్ ఇండియా తన ఆయిల్ ఇంపోర్ట్స్లో 41% రష్యా నుండే కొంటుంది. అంతేకాదు రష్యాకి కూడా ఇప్పుడు ఇండియాయే లార్జెస్ట్ ఆయిల్ బయర్. 2023 ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియాకి రష్యాకి మధ్య $30 బిలియన్ విలువైన క్రూడ్ ఆయిల్ ట్రేడ్ జరిగింది. ఇది ఇండియా తీసుకున్న ఒక స్మార్ట్ డెసిషన్. సో ఫైనల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల గ్లోబల్ ఎకానమీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఎకనామిక్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.